సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. గత 2 నెలలుగా సందడిగా ఉన్న జగ్గంపేట నియోజకవర్గం ఒక్కసారిగా మోగపోయింది. ఎన్నికల్లో భాగంగా ఓటింగ్ వేసేందుకు ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. నియోజకవర్గంలోని గండేపల్లి, జగ్గంపేట, కిర్లంపూడి, గోకవరం మండలాల పరిధిలో ఎప్పుడూ లేనంతగా ఓట్లు వేసేందుకు ఉవ్వెత్తున ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకున్నారు. ఎండను సైతం లెక్క చేయకుండా చేరుకుని ఎక్కడికక్కడ క్యూ కట్టారు. రాత్రి 12 గంటల వరకు సాగిన పోలింగ్ సోమవారం ఉదయం ప్రారంభమైన పోలింగ్ అర్ధరాత్రి వరకు సాగింది. మండలంలోని రామవరం, కాట్రావులపల్లి గ్రామాల్లో రాత్రి 9 వరకు పోలింగ్ జరగడంతో సీల్ వేసేటప్పటికి అర్ధరాత్రి దాటింది. అలాగే గోకవరం మండలం, కృష్ణునిపాలెం, గండేపల్లి మండలం, మల్లేపల్లి, మురారి గ్రామాల్లో పోలింగ్ రాత్రి 9 గంటల వరకు జరిగింది. ఓటు హక్కుపై పెరిగిన అవగాహన, గతంలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు అంతగా ఆసక్తి చూపేవారు కాదు. పొరుగు ప్రాంతాల్లో ఉండేవారు మనం వెళ్లి ఓటు వేయాలా అనుకునేవారు. కానీ ఈ ఎన్నికలకు రాష్ట్రంలోనూ, తెలంగాణలోనూ, ఇతర రాష్ట్రాల్లోనూ ఉన్నవారు సైతం వచ్చి ఓట్లు వేశారు. దూర ప్రాంతాల వారు కూడా వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవడం ఈ ఎన్నికల విశేషం. పోలింగ్ శాతాన్ని పెంచేందుకు అధికారులు అనేక ప్రకటనలు వేశారు. వారు చేసిన ప్రకటనలు ఫలించాయని చెప్పాలి. 82.65% నమోదైన పోలింగ్ అర్ధరాత్రి వరకు సాగిన ఈ సార్వత్రిక ఎన్నికల పోలింగ్లో 82.65% నమోదైనట్లు అధికారులు మంగళవారం నిర్ధారించారు. జూన్ 4న కౌంటింగ్ పోలింగ్ ముగియడంతో ఆ ఈవీఎంలను కాకినాడ జేఎన్టీయూ స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు. సోమవారం అర్ధరాత్రి వరకు పోలింగ్ కొనసాగడంతో నియోజకవర్గంలోని దూరపు ప్రాంతాల ఈవీఎంలు మంగళవారం మధ్యాహ్నానికి చేరుకున్నాయి. జూన్ 4న జరిగే దేశవ్యాప్తంగా కౌంటింగ్లో భాగంగా జిల్లా కేంద్రంలో జరుగుతుంది. అప్పటి వరకు పోటీలో ఉన్న వారి భవితవ్యం దాగి ఉంటుంది.